Dear students, now we start differential equations. As the name itself, a combination of two words, differential and equations. అంటే ఈ పేరులో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి డిఫరెన్షియల్ అంటే డెరివేటివ్స్, ఈక్వేషన్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏ ఈక్వేషన్లో అయితే డెరివేటివ్స్ ఉంటాయో, అంటే ఈక్వేషన్లో డెరివేటివ్ గనక కలిగి ఉన్నట్లయితే అటువంటి ఈక్వేషన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అది రాశాం డెఫినిషన్. An equation involving derivatives is called differential equation. ప్రతిసారి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అనకుండా సింపుల్ ఫామ్గా డిఈ అంటున్నా. డిఈ అంటే మన మ్యాథమెటిక్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్, అంతేగాని డెప్యూటీ ఇంజనీర్ కాదు. డిఈ అంటే మన మ్యాథమెటిక్స్ భాషలో డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక మీదట డిఈ అని అన్నారు అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అర్థం చేసుకోవాలి, ఇంత పెద్దది చదవకుండా. సో డిఈ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ ఈక్వేషన్లో అయితే డెరివేటివ్స్ని వాడతారో, డెరివేటివ్ని కలిగి ఉంటుందో అటువంటి ఈక్వేషన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఈక్వేషనేగా ఇది, అంటే ఎల్హెచ్ఎస్ ఉంది, ఆర్హెచ్ఎస్ ఉంది, కాబట్టి ఈక్వేషను. ఇందుట్లో డెరివేటివ్ కనపడుతుందా? dy/dx కనపడిందిగా, అంటే డెరివేటివే కదా. సో ఇటువంటి ఈక్వేషన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తారు. పేరు తగ్గట్టుగా ఉందా? ఈక్వేషను, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఉన్నాయి కాబట్టి డెరివేటివ్స్ ఉన్నాయిగా, అందుకనే దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటారు. ప్రతి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డరు, డిగ్రీ అని రెండు ఉంటాయి. అంటే ఆర్డర్, డిగ్రీ రెండు వేరు. సో ఆర్డర్ అంటే ఏంటి? ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ అంటే ఏంటి? The highest order derivative involved in the DE is called order of DE. అంటే ఆ డిఈలో, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్కువ డెరివేటివ్ ఎన్నిసార్లు కట్టి ఉందో, అంటే dy/dx అంటే ఒకసారి కట్టి ఉంది, d²y/dx² అంటే రెండు సార్లు కట్టినట్టు, d³y/dx³ అంటే మూడు సార్లు కట్టినట్టు డెరివేటివ్. ఎక్కువ సార్లు కట్టిన ఉన్నదాన్ని ఆర్డర్ అంటారు, ఆర్డర్ ఆఫ్ డిఈ. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు డిగ్రీ, ఆ హయ్యెస్ట్ ఆర్డర్కి ఉన్న పవరే డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ద ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిఈ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ డిఈ. ఎగ్జాంపుల్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్, dy/dx ప్లస్ 5x ఈక్వల్ టు cos x. దీనికి ఆర్డరు, డిగ్రీ ఎంత? అసలు ఇది డిఫరెన్షియల్ ఈక్వేషనేనా అంటే డెరివేటివ్స్ ఉన్నాయిగా దీంట్లో, అందుకనే ఇదేంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందుట్లో డెరివేటివ్ ఎక్కువ సార్లు, అంటే హయ్యెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది? ఇక్కడ డెరివేటివ్ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది డెరివేటివ్. ఎన్నిసార్లు కట్టారు? dy/dx అంటే ఒకసారేగా. సో ఒకసారే కట్టుంది కాబట్టి అంతకంటే ఎక్కువ సార్లు కట్టి లేదు కాబట్టి
డెరివేటివ్ యొక్క ఆర్డరే ఆర్డర్ ఆఫ్ డిఈ అంటే ఎన్నిసార్లు కట్టుంది? ఒక్కసారే కట్టుంది. దీనికి ఉన్న హోల్ పవర్ ఎంత? దీని హోల్ పవర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో 1, దాన్ని డిగ్రీ అంటారు. ఆర్డర్ 1, డిగ్రీ 1, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం నెక్స్ట్ది ఏంటి అంటే d²y/dx² మైనస్ 3dy/dx హోల్ క్యూబ్ ఈక్వల్ టు 4x. డెరివేటివ్స్ ఉన్నాయి, LHS RHS ఉంది కాబట్టి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషను. ఇక్కడ డెరివేటివ్ కట్టి లేదు, ఇక్కడ డెరివేటివ్ ఉంది. ఎన్నిసార్లు ఉంది? ఒకసారి డెరివేటివ్ కట్టిన దానికి క్యూబ్ చేశారు. dy/dx అంటే ఒక్కసారి డెరివేటివ్ కట్టారు, దానికి క్యూబ్ చేశారు. ఇంతకంటే ఎక్కువసార్లు కట్టారా? ప్రాబ్లంలో ఉందా? ఉందిగా. d²y/dx². దీనికంటే ఎక్కువ సార్లు కూడా కట్టి ఉంది, d²y/dx². మూడోసారి కట్టి లేదు అంటే ఎన్నిసార్లు కట్టారు? 2 సార్లు కట్టారు డెరివేటివ్ని. ఇంతకంటే ఎక్కువ లేదుగా, ఇదే ఎక్కువ సార్లు కట్టినట్టు. మొదటిసారి కట్టారు, ఇక రెండోసారి కట్టారు. ఎక్కువ సార్లు కట్టినదే ఆర్డర్. బట్ ఆర్డర్ ఎంత? 2. ఈ ఆర్డర్కి ఉన్న హోల్ పవర్ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. సో అది డిగ్రీ అవుతుంది. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ 2, డిగ్రీ 1 అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్కువ సార్లు డెరివేటివ్ కట్టి ఉన్నట్లయితే అదే ఆర్డరు, దానికి ఉన్న హోల్ పవరే డిగ్రీ. రైట్. ఇప్పుడు సొల్యూషన్ ఆఫ్ ఏ డిఈ, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేస్తారు? సొల్యూషన్ అనే పదం ఎక్కడొచ్చినా అర్థం సేమ్ మీనింగ్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చేదే సొల్యూషన్ రూట్స్ అంటాం. అలాగే సొల్యూషన్ ఆఫ్ ఏ డిఈ ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కన్సిడర్ ద డిఈ dy/dx ప్లస్ 5y ఈక్వల్ టు 0. నేను ప్రొసీజర్ చేసేసాను. ఆన్సర్ ఎంత వచ్చింది? y ఈక్వల్ టు e⁴x అని వచ్చింది. దీన్ని సొల్యూషన్ అంటాం. ఎందుకు సొల్యూషన్ అని అనాలి? అసలు ఎలా చేస్తే ఇది వచ్చింది, ఎలా చేశారు అన్నది డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది సొల్యూషనా కాదా? సొల్యూషన్ అంటే ఈక్వేషన్ ఏం చేయాలి? సాటిస్ఫై చేయాలిగా. సొల్యూషన్ అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేస్తుందో లేదో చూడండి. d/dx y బదులు ఏం రాయాలి? e⁻−5x ప్లస్ 5e⁻−5x. ఎంత రావాలి ఆన్సరు? 0 రావాలి. e⁻−5x, e⁻xకి డెరివేటివ్ e⁻x, -5xని x అనుకున్నాం కాబట్టి దాన్ని డెరివేటివ్తో మల్టిప్లై చేయాలి. సో -5 ప్లస్ ఇక్కడ డెరివేటివ్ ఏమీ లేదు. సో 5e⁻−5x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది? 0. అంటే y ఈక్వల్ టు e⁻−5x అనేది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది కదా. కాబట్టి ఏమంటారు? దాన్ని సొల్యూషన్ అంటారు. సొల్యూషన్ అని అన్నారు. ఇలాంటి సొల్యూషన్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 2 పెట్టినా ఇది సొల్యూషనే. దీని కోఎఫిషియంట్ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు కదా, అవునా? సో y ఈక్వల్ టు e⁻−5x అనేది సొల్యూషన్ అయింది. చూశారు ఇప్పుడే. ఇప్పుడు నేను 2 పెట్టాను అనుకోండి, ఇక్కడ అది కూడా సొల్యూషనే. 3 పెడతాను, అది కూడా సొల్యూషనే. 4 పెడితే అది కూడా సొల్యూషనే.
ఇలాంటి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనెట్లీ మెనీ ఉంటాయి సొల్యూషన్స్. సో నేను జనరల్గా C1 అని రాస్తున్నాను. జనరల్గా C1 అని రాశాను. సో ఇటువంటి జనరల్గా చెప్పే కాన్స్టెంట్ని, సొల్యూషన్లో జనరల్గా వాడే కాన్స్టెంట్ని జనరల్ సొల్యూషన్ అంటారు. మనం చేసే సమ్స్ అన్నీ కూడా ఆర్డర్ 1 డిగ్రీ 1 సమ్సే. సో ఇలా ప్రతి లెక్కలోనూ కాన్స్టెంట్ ఉంటుంది. ఇది ఎలా వచ్చింది? ఇప్పుడు సొల్యూషన్ అని చూశారు, అసలు ఈ సొల్యూషన్ ఎలా వచ్చింది అనేది డిస్కస్ చేద్దాం. సొల్యూషన్ అంటే ఎక్కడైనా ఒకటే మీనింగు. ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేదే సొల్యూషన్. ఇది సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది సొల్యూషను. అసలు ఈ సొల్యూషన్ ఎలా వచ్చింది డిస్కస్ చేద్దాం. ఎలా వచ్చింది అంటే dy/dx ప్లస్ 5y ఈక్వల్ టు 0. ఈ 5yని అటువైపు తీసుకెళ్ళాను, -5y అయింది. ఎక్స్ వైని వేరియబుల్స్ అంటారు అని మనకు తెలుసు. ఎక్స్ని, వైని, జెడ్ని వేరియబుల్స్ అంటారు. ఏబిసిలని కాన్స్టెంట్స్ అంటారు. చివరి వచ్చే ఆల్ఫాబెట్ వేరియబుల్స్ అని, ముందు వచ్చే ఏబిసిడిలు కాన్స్టెంట్స్ అంటారు అని చెప్పి డెరివేటివ్స్లో నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎక్స్ వైలు కనపడుతున్నాయి అంటే ఈ ఎక్స్ వైలు రెండు వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ని సపరేట్ చేస్తున్నాను, అంటే వైలు ఎక్స్ని సపరేట్గా చేస్తున్నా. అంటే వైలన్నీ కూడా డివై వైపుకి వచ్చేటట్లుగా, ఎక్స్లన్నీ డిఎక్స్ వైపులో వచ్చేటట్లుగా వేరియబుల్స్ని సపరేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనం సపరేట్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే డివై డిఎక్స్ రెండు న్యూమరేటర్లో ఉండేట్టు చూసుకోవాలి. ఈ ప్రొసీజర్లో డివై డిఎక్స్ రెండు న్యూమరేటర్లో ఉండేట్టు చూసుకోవాలి. డివై ఆల్రెడీ న్యూమరేటర్లోనే ఉంది, మరి ఇది కింద ఉంది కదా, సో దీన్ని పైకి తీసుకొస్తున్నా. డిఎక్స్ అయిపోయింది ఇక్కడికి, అంటే డివై ఈక్వల్ టు ఇది పైకి వస్తే -5y dx. వేరియబుల్స్ని సపరేట్ చేయటం అంటే ఏంటి? వైలన్నీ కూడా డివై దగ్గర, ఎక్స్లన్నీ కూడా డిఎక్స్ దగ్గర ఉండాలి. సో నేను ఈ డిఎక్స్ ఇక్కడ తీసేసి ఇక్కడ రాస్తే ఇంటూ డిఎక్స్ ఇక్కడికి వచ్చింది కదా. సో ఈ డిఎక్స్ ఇక్కడ తీసేసి ఇక్కడ రాసా, కింద ఉన్న పైకి తీసుకొచ్చాను అనమాట. వేరియబుల్స్ సపరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు ఈ వై ఎక్కడ ఉండాలి? వై వైపున ఉండాలి. అదే సపరేట్ చేయటం అంటే ఈ వై డివై వైపున ఉండాలి, ఎక్స్ని డిఎక్స్ దగ్గరే ఉండాలి. అది సపరేట్ చేయటం అంటే. దాన్ని వేరియబుల్స్ సపరబుల్ అంటారు. వేరియబుల్స్ని సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ వై మల్టిప్లికేషన్లో ఉంది, షిఫ్ట్ అయితే డివిజన్. సో 1/y dy ఈక్వల్ టు -5 dx. -5 dx. -5 అనేది ఎక్స్ లేదు, వై లేదు, అది ఎక్కడున్నా ఒకటే. ఇక్కడున్న తప్పు లేదు, అటు తీసుకెళ్ళిపోయినా తప్పు లేదు. సో ఇబ్బంది లేదు కాబట్టి -5ని ఇక్కడే వదిలేశాను. dx. వేరియబుల్ సపరేట్ అయిపోయినాయి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. వేరియబుల్ సపరేట్ అయినప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి రెండు వైపులా సొల్యూషన్ రావటానికి. కాబట్టి ఇంటిగ్రల్ 1/y dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ -5 dx. 1/yకి ఇంటిగ్రేషన్ log y ఈక్వల్ టు -5x. కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ x. ఇక్కడ లాగర్థంలో బేస్ ఏమి లేకపోతే ఈ ఉన్నట్టు. మనకి లాగర్థమ్స్లో తెలుసు, log b బేస్ a ఈక్వల్ టు xగా ఉన్నప్పుడు a⁻x ఈక్వల్ టు b అని రాసుకోవచ్చు. a⁻x ఈక్వల్ టు b. అలాగే e⁻−5x ఈక్వల్ టు y అని రాశాను. e⁻−5x ఈక్వల్ టు y. సో y ఈక్వల్ టు e⁻−5x ఈజ్ సొల్యూషన్. ఇది సొల్యూషన్.
మరి జనరల్ సొల్యూషన్ ఎలా వచ్చిందో చూద్దాం. జనరల్ సొల్యూషన్ ఎలా వచ్చింది? ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత కాన్స్టెంట్ యాడ్ చేయాలిగా ఒకవైపున. రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేసాం. రెండు వైపులా ఇంటిగ్రేట్ చేసినప్పుడు కాన్స్టెంట్ ఒకవైపున యాడ్ చేస్తే చాలు. ఎందుకు చాలు అంటే ఇక్కడ C1 ఇక్కడ C2 అని రాస్తారు అనుకోండి, కాన్స్టెంట్స్ యాడ్ చేసి. ఈ C1 అటు వెళ్తే C1 మైనస్ C2 లేదా C2 మైనస్ C1 వస్తుందిగా. ఇక్కడ C1 ఇక్కడ C2. ఈ C1 ఇటు వస్తే ఏమవుతుంది? C2 మైనస్ C1. మళ్ళీ కాన్స్టెంటేగా వచ్చేది. అలా రెండు వైపుల ఇంటిగ్రేషన్ చేసినప్పుడు రెండు వైపుల ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకవైపున యాడ్ చేస్తే చాలు. సో నేను ఇటువైపున యాడ్ చేశాను. log y ఈక్వల్ టు -5x ప్లస్ c. బేస్ ఏమి లేకపోతే ఈ ఉన్నట్టు కాబట్టి ఈ ప్రాసెస్ ప్రకారం e పవర్ -5x ప్లస్ c ఈక్వల్ టు y. e పవర్ -5x ఇంటూ ఈ పవర్ సి. బేసెస్ సేమ్గా ఉంటే పవర్స్ యాడ్ చేసేటప్పుడు మళ్ళీ ఇదేగా వచ్చేది. ఈ కాన్స్టెంట్ సి కూడా కాన్స్టెంటే. కాన్స్టెంట్కి పవర్ కాన్స్టెంట్ ఉంటే మళ్ళీ కాన్స్టెంటేగా అయ్యేది. ఇంటూలో ఉంది, సో C1 అని రాశాను. y ఈక్వల్ టు C1 ఈ పవర్ -5x, వేర్ C1 ఈక్వల్ టు ఈ పవర్ C. ఇలా y ఈక్వల్ టు C1 ఈ పవర్ -5x అనేది ఏమైంది? జనరల్ సొల్యూషన్ అయింది. రైట్.